అబ్బా బర్మాలో బజ్జీలు అమ్ముకునే ఫేసు నువ్వు ఎంతసేపు రా ఈ పనులు కానీ కానీ రాని హాయ్ బావా అడుగు పెట్టగానే పిడుగు పడిందన్నట్టు అమెరికా నుంచి రాగానే ఇలాంటి గణం వచ్చి పడిందేంటి బావా? అందుకే నేను బాధపడుతున్నాను. అసలు ఇదంతా మా బావగారే కావాలని చేశారన్నయ్యా. నువ్వేం తక్కువ చేసి ఉండవులే, నా చెల్లెల సంగతి నాకు తెలీదు. నా తల్లి ఏమీ చేయలేదు, వాడే నిష్కారణంగా నా బిడ్డను బయటకు పంపించాడు. నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావేమో తండ్రి. ఆవేశం కాదురా పిచ్చి తండ్రి, నా తడాకా ఏమిటో వాడికి చూపిస్తాను. నమస్కారం సార్, అయ్యగారు లోపల బిజీగా ఉన్నారు సార్. బిజీగా ఉన్నారు, క్యాంపుకి వెళ్ళారు అనే డైలాగులు కొట్టకు. నాకు తిక్క రేగిందంటే లైఫ్ కటింగ్ అయిపోద్ది. నోరు మూసుకొని కూర్చోరా, కాకినాడ సంతలో కాకులమ్ముకునే ఫేసు నువ్వు. రండి రండి రామకోటయ్య గారు కూర్చోండి. నేను లోపల కూర్చోడానికి రాలేదయ్యా, నిన్ను బయటికి ఇచ్చడానికి వచ్చాను. 3 కోట్లు తిప్పి 3 చెరువులు నీళ్లు తాగించి నీ కంపెనీ వేల వేయించడానికి వచ్చాను. కొంచెం మెల్లగా మాట్లాడండి. మెల్లగా మాట్లాడాలా? నా కూతుర్ని అల్లుణ్ణి మెల్లగా మాట్లాడే ఇంట్లో నుంచి బయటికి పంపించాడా మీ బావ? అవన్నీ ఎందుకు తండ్రి, నువ్వు ఉండు నేను చెప్తా. రేయ్ గొట్టం, మా తండ్రి దగ్గర తీసుకున్న 5 లక్షలు 5 రోజుల్లో పువ్వుల్లో పెట్టి ఇవ్వకపోతే నీ కంపెనీ ఏలామైపోద్ది, నీ పుచ్చ లేచిపోద్ది, నీ పెళ్ళాం తెల్ల చీర కట్టుద్ది. తండ్రి సీన్ ఏమిటో వీడికి బాగా అర్థమైనట్టుంది, పదండి. నువ్వే కాపాడాలి బావ. ఏమిటి రంగా, ఏమైంది? కంపెనీకి రావాల్సిన పెద్ద పెద్ద ఆర్డర్లని చేజారిపోయినాయి, దాంతో వ్యాపారం దెబ్బతింది. ఇదే ఆసరాగా తీసుకుని రామకోటయ్య తన బాకీ కట్టమని నిలదీశాడు. కంపెనీ మీద దావా కూడా తెచ్చాడు బావా. గొప్ప చిక్కే వచ్చింది. అవును బావా, ప్రస్తుతానికి 5 లక్షలుంటే ఈ గండం నుంచి బయటపడచ్చు. ఎలాగైనా నువ్వే సాయం చేయాలి. 5 లక్షలా? అంత డబ్బు నా దగ్గర ఎక్కడ ఉంది రంగా? ఏం చేసినా నువ్వే చేయగలవు బావా, అందుకే నీ దగ్గరకు వచ్చాను. నన్ను కాపాడు ప్లీజ్. అంత డబ్బు నిల్చున్న పలానా ఎలా వస్తుందండి? నిజమే, అంత డబ్బు తీసుకురావడం కష్టమే. కానీ ఆ అప్పు తీర్చకపోతే ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదంటున్నారు రంగా. అలాంటిది ఏదైనా జరిగితే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా తిరిగి చెల్లెలు పుస్తకం కల తీసుకురాలేము. అయ్యో అంత మాట అనకండి. ఏమండి, ఈ నగలు అమ్మేసి అతను అప్పు తీర్చేయండి. ఈ నగలు నీవు కావు, వంశానుగతంగా ఇంటి పెద్ద కూరలకు వస్తున్న నగలివి. వీటిని తరువాత తరం వారికి అందించాలే తప్ప అమ్మే హక్కు మనకు లేదు. మరి ఎలాగండి? ఇప్పుడేం చేద్దాం? నువ్వు అనుమతిస్తే నీకు అన్యాయం చేయాలి. నాకు అన్యాయమా? అవును, ఈ ఆస్తి మా అమ్మది, అమ్మే హక్కు నాకు లేదు. మా నాన్న ఇంటికి ఇల్లరకం రాకముందు ఆయనకున్న 30 ఎకరాల్లో నా 3వ వంతు వాటా 10 ఎకరాలు అమ్మాలి. అది అమ్మేస్తే ఇక నీకేం మిగిల్చినట్టు? నాకు మీరున్నారు చాలు. మీరే నా సర్వస్వం. నా మెళ్ళో 3 ముళ్ళు వేసిన ఈ చేతులు కడదాకా నన్ను కాపాడగలవన్న నమ్మకం నాకుందండి. ఈ ఇంటి ఆడపడుచు కన్నీళ్లు తొడవడం కోసం మీరేం చేసినా నాకు సంతోషమే. ఏమండి, మీలాంటి అన్నయ్యను పొందిన కస్తూరి చాలా అదృష్టవంతురాలండి. కాదు లక్ష్మి, నీలాంటి సహధర్మచారిని నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. ఇంత తక్కువ టైంలో ఇంత డబ్బు ఎక్కడి నుంచి సృష్టించావయ్యా? దొంగ నోట్ల మిషన్ ఒకటి సంపాదించి గుద్దేయాలండి. ఈ డబ్బు తీసుకుని నా కాగితాలు నాకు ఇవ్వండి. ఆగు, నువ్వు అన్నట్టు నువ్వు తెచ్చి నీ పచ్చ కాగితాలు పిచ్చి కాగితాలు చూసుకోవాలిగా. మరి చూసుకోవా, చూసుకో. మీరు తప్ప నాకు వేరే దిక్కే లేదనుకుంటున్నారా? కో అంటే 1 కోటి మంది కోట్లు కొమ్మనిస్తారు తెలుసా? అది సరేలేవయ్యా, 2 రౌండ్లు వేసుకెళ్తగలరా? వద్దులే బాబు, మీరు తాగించి సంతకాలు పెట్టించే రకం. నేను తాగను లేను, మళ్ళీ వెళ్ళి మా బావ కాళ్ళు పట్టుకోను లేను. నన్ను వదిలేయండి. అంటే ఈ డబ్బు ఇచ్చింది మీ బావ అన్నమాట. అనుకున్నా, ధర్మారావు లాంటి అమాయకుడు నీకు బావైతే నీకేం లోటయ్యా. ముందు నా కాగితాలు నాకు ఇవ్వండి. ఇవిగో నీ పేపర్లు. వస్తా. మంచిది. తండ్రి, ఏదో ప్లాను వేశాను అన్నావు. ఏమైంది నీ ప్లాను? చెప్పుచ్చు కొట్టినట్టు డబ్బు నీ ముఖాన కొట్టించాడు ఆ ధర్మారావు. ఈ రామకోటయ్య అంత సులువుగా ఓడిపోడురా.
అమ్మాయి, ఏమిటి నాన్న? మీ బావ ధర్మారావు ఫోటో ఏమనుందా నీ దగ్గర? ఫోటో ఆయనను మీ అల్లుడు గారు తీయించుకున్న పాత ఫోటో ఒకటి ఉండాలి, చూస్తాను. తీసుకురా. ఇదిగో నాన్న పాత ఫోటో. పర్వాలేదు, అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా లేదు. హలో, ఆ ఎడం పక్కన ఉన్న మనిషి. అంటే వీడన్నమాట. అర్జెంట్ పని మీద ఉన్నాను, ఒక అరగంట ఆగి ఫోన్ చేయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ పొరపాటు ఏమి రాదులేండి, ఇదే మా కొత్త. ఎందుకైనా మంచిది ఆ ఫోటో చూసి మరీ కొట్టాలి. అలాగేనండి. జాగ్రత్తగా వినండి. ఈ రాత్రి 10 గంటలకి గంగాదేవి కళ్యాణ మంటపంలో పెళ్ళుంది. ఆ పెళ్లికి అతను తప్పకుండా వస్తాడు. అడ్వాన్స్ ఇప్పించండి. నేను చెప్పేది బాగా గుర్తుంచుకోవాలి. మనిషి చావకూడదు, చస్తే పెద్ద కేసు అవుతుంది. తల పగలాలి, పగిలి కింద పడగానే ముఖం చితకబాదాలి. ఆ ముఖాన్న మచ్చలు జీవితాంతం గుర్తుండాలి. అలాగే వస్తామండి. మంచిది. నాన్న, పొరపాటున బావగారిని చంపేస్తారేమో. అన్న ఎంత మాట అన్నావు? వాళ్ళు ఎవరనుకున్నావమ్మా? ఇలాంటి పనుల కోసమే స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకుని తయారైన వాళ్ళు. ఓ వెళ్ళిన పని అయిందా? అన్నమాట తప్పటం మా బ్యాచ్ కాలవట్లేదు. కసక్క. అంటే పూర్తిగా లైఫ్ కటింగ్ ఇచ్చారా ఏమిటి? లేదు లేదు, మీరు చెప్పినట్టే తల మీద 2 దెబ్బలు కొట్టాం. ఆ. కింద పడ్డాడు. ఆ. ప్రాణానికే ప్రమాదం లేదు. అమ్మయ్యా, ఇదిగో మీ బ్యాలెన్స్. ఏమండి ఏమండి ఎవరు? ఆ? రే గోపాలం, అల్లుడికి ఏమైందిరా? ఈ కట్లేమిటి? కళ్యాణ మండపం దగ్గర రక్త మడుగులో పడి ఉంటే హాస్పిటల్ తీసుకెళ్లి కట్లు కట్టించి తీసుకొచ్చాం. రే, నేను చెప్పింది ఏమిటి, మీరు చేసింది ఏమిటిరా? మీరు చెప్పినట్టే చేశానండి. రే బాబు, బాబు, ఏమిటి నాన్న? ఎవరు వాళ్ళు? ఏమండి? 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 ఏమైంది? ఈయన ఎప్పటి నుంచి ఇలా అరుస్తున్నారు? తెలియదండి బాబు. పడిపోతుంది పడిపోతుంది, నేను పట్టుకుంటాను. వెళ్ళిపోండి. పడిపోతుంది 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 పడిపోతుంది. డాక్టర్ గారు, ఏమిటి ధోరణి? సంబంధం లేని మాటలన్నీ మాట్లాడుతున్నాడు. పిచ్చంటారా డాక్టర్? తల్లో నరాలకి గట్టి దెబ్బ తగిలింది. కొద్ది రోజులు ఆగితే గానీ మనం ఏం చెప్పలేం. నేను రాసిచ్చిన మందులు వాడండి.